Thank you, team, and thank you, Vasan. A number of people, including the MCs and all that, welcomed everybody. It's my turn to welcome all of you to this afternoon, to this function. Special welcome to the overseas artists, to the special guests, and people who have really contributed to make this a function a big success. ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ ఆస్ట్రేలియా అందమైన ఆస్ట్రేలియా దేశంలో అద్భుతమైన తెలుగు సంఘాలు ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నాయి. వీటన్నిటినీ ఒక బాట మీద తీసుకొచ్చి తెలుగు వారందరికీ మరింత బలాన్ని చేకూర్చేలా రూపుదిద్దుకునేందుకు ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ ఆస్ట్రేలియా ఇవాళ లాంచ్ చేస్తున్నాము. ఈ మహాయజ్ఞంలో ప్రతి తెలుగువారు పాలు పంచుకోవాలని, ప్రతి తెలుగువారికి మేలు జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంలో ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా ఇంటీరియం ప్రెసిడెంట్ డాక్టర్ కృష్ణ నడింపల్లి గారిని ఒక్కసారి వేదిక మీదకు వచ్చి ఈ ఆర్గనైజేషన్కి ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ చార్టరు క్లుప్తంగా వివరించమని చెప్పి కోరుకుంటున్నాం. Thanks, Gopal Garu. Thanks for everyone. And with your permission, I'll speak in Telugu. And ఆస్ట్రేలియాలో ఉన్న తెలుగు అసోసియేషన్స్ అన్నీ ఒక చోట జాయిన్ అయ్యి ఒకే వేదిక మీదకి రావాలి, అందరం ఒకటిగా మనం చాలా అచీవ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ తెలుగు అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఇన్ ఆస్ట్రేలియా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకప్పట్లో మనం చిన్న కమ్యూనిటీ కాదు, ఇప్పుడు చాలా పెద్ద కమ్యూనిటీ, 70,000 80,000 మంది మనం ఆస్ట్రేలియాలో ఉన్నాము. ఇంతమందిని మనకు కావాల్సిన కోరికలన్నీ తీర్చుకోవాలి అంటే మనం అంతా ఐక్యం కావాలి, ఐక్యమత్యమే మన బలం అనేది మన అందరికీ తెలిసిందే. దీంట్లో మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొదటి ప్రయారిటీ తెలుగు లాంగ్వేజ్ని కమ్యూనిటీ లాంగ్వేజ్గా రికగ్నైజ్ చేయించాలి. ఇది చేయించాలి అంటే దీనికి రెండు సంవత్సరాల నుంచి కృషి జరుగుతోంది. దీంట్లో నాటి బోర్డు కూడా ఇన్వాల్వ్ అయ్యింది. ఆ ఎంక్వైరీలో వచ్చింది ఏంటి అంటే, మనం 10,000 మంది ఉన్నాం ఆస్ట్రేలియాలో అనేది. సో దీనికి మనం ఒక పిటిషన్ స్టార్ట్ చేయాలి. మనం నెక్స్ట్ ABS సెన్సస్ వస్తుంది. ఈ సెన్సస్లో మనం ఎంతమంది ఉన్నాం అనేది రిజిస్టర్ చేయాలి. అది జరగట్లేదు. ఇవన్నీ జరగాలి. మొత్తం ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళందరినీ ఒకటి చేయాలి అంటే మనకి ఈ ఫెడరేషన్ క్రియేట్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే, ఫ్యూచర్లో మనకి ఎథ్నిక్ ఏజ్డ్ కేర్ ఫెసిలిటీస్ కావాలి. అవి అది ఎందుకు కావాలి అంటే, మనకి ఏజ్ వచ్చిన తర్వాత, ఇప్పుడు మనకు అవసరం లేదు కానీ మన సీనియర్స్ ఆల్రెడీ ఏజ్కి వస్తున్నారు. ఇంకొక 15-20 సంవత్సరాల్లో అది అవసరం అవుతుంది. ఆ రోజు నాటికి మన విలేజెస్ని క్రియేట్ చేసుకోవాలి. దానికి మెయిన్ ఎందుకు దీని అవసరం ఏంటి అంటే, మనకి వృద్ధాప్యం వచ్చిన తర్వాత మనం మాతృభాష ఒక్కటే మనకు గుర్తుంటుంది, మిగిలిన భాషలు అందరూ మర్చిపోతాం. ఇది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అవుతోంది గ్రీక్స్లోని, ఇటాలియన్స్కి, ఇంకా వైట్ పాపులేషన్లో ఈ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అని చేత దిస్ కాన్సెప్ట్ ఈస్ కమింగ్. అండ్ మన సీనియర్ సిటిజన్స్ రిటైర్మెంట్కి వచ్చేటప్పటికి మన విలేజెస్ కావాలి అంటే మనం అంతా ఐక్యంగా ఉండి మన బిగ్ ఫెసిలిటీస్ మనం బిల్డ్ చేసుకోవాలి. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ మనం చేసుకోవాలి అంటే మనం అందరం ఐక్యంగా ఉండాలి. అండ్ Gopal Garu and Melbourne Telugu Association is giving you a big support, and now other Telugu organizations are in Melbourne. Mana MTA, Melbourne Telugu Forum, MTF, and mana Australian Telugu Association Telangana, sorry. అటాయి ఉంది. అండ్ తెలుగు మళ్ళీ మన రావు కొంచెడు గారు ఉన్నారు. సో వీళ్ళందరం కలిసి ఒక ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నాం. అట్లాగే మొత్తం అన్ని గ్రూప్స్ మొత్తం ఆస్ట్రేలియాలో ఉన్న తెలుగు కోసం పనిచేసేవాళ్ళు, తెలుగు కమ్యూనిటీ కోసం చేసేవాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావడం జరుగుతుంది. ఈ ఒక సదుద్దేశంతో ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం మెల్బోర్న్లో లాంచ్ చేసుకుంటున్నాం. అండ్ మిగిలిన సిటీస్లో నెక్స్ట్ వీక్ క్యాన్బెరాలోని, తర్వాత బ్రిస్బెన్లో లాంచ్ అవుతుంది. నిన్న అడిలైడ్లో లాంచ్ చేసాం. సో ఇలా ప్రతి సిటీలోని చేసుకుంటూ మీకు ఇంకా
చాలా మీ కంట్రిబ్యూషన్ రావాలి. మీ నుంచి వచ్చిన దాన్ని బట్టే మనం ముందుకు వెళ్తాము, మన కమ్యూనిటీ ముందుకు వెళ్తుంది. విత్ దిస్ ఐ విల్ సే థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ గోపాల్ గారు. చాలా థ్యాంక్స్ కృష్ణ గారు. మీరు ఆ పైన స్క్రీన్ మీద FTAAలో ఉన్నటువంటి మెంబర్ ఆర్గనైజేషన్స్ అక్రాస్ ద కంట్రీ, మా వెబ్సైట్ హోమ్ పేజ్ ఒకటి, అలాగే ఫేస్బుక్ పేజ్ ఒకటి, అవన్నీ కూడా ఉన్నాయి. వాటి లింక్స్ అవి చూసి మీరు మీరు ఆ వెబ్సైట్లోకి కానీ ఫేస్బుక్లోకి కానీ వెళ్తే మీకు FTAA గురించి ఇంకా చాలా విశేషాలు, చార్టరు, ఆబ్జెక్టివ్స్ ఇవన్నీ తెలుస్తాయి. సో వీఆర్ లాంచింగ్ ఫ్రమ్ మెల్బోర్న్ ది Federation of Telugu Associations of Australia today. Last night they have done that in Adelaide. Next week it's going to happen in Sydney, Brisbane and Canberra. So thank you very much.